పెద్ది సెట్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్కు గాయమైంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కంటి పైభాగంలో దెబ్బ తగలడంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తమైంది. గాయం తీవ్రత దృష్ట్యా చిన్నపాటి సర్జరీ నిర్వహించి కంటిపైన 4 కుట్లు వేయాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని వేలాదిగా పోస్టులు పెట్టారు. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేదని, చరణ్ క్షేమంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా సినిమా సెట్లో ఇలాంటి గాయాలైనప్పుడు నటీనటులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం తన డెడికేషన్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 27న తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ వేడుకలకు దూరంగా ఉంటూ నేరుగా షూటింగ్ సెట్స్లోకి అడుగుపెట్టారు. కంటిపైన బ్యాండేజ్ ఉన్నప్పటికీ ఏమాత్రం అసౌకర్యం లేకుండా తన పనిలో నిమగ్నమయ్యారు. అయ్యప్ప మాల దీక్షలో నల్లటి దుస్తులు ధరించి రుద్రాక్షలతో కనిపించిన చరణ్ సెట్స్కు తరలివచ్చిన భారీ జన సందోహాన్ని చూసి ఉత్సాహంగా వారితో సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. తన కోసం వచ్చిన అభిమానుల కోసం సెట్స్ వద్ద ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉండడంతో విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ చరణ్ మాత్రం ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా పని పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చార్జ్ బస్టర్గా నిలవగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కుస్తీ పోటీలకు సంబంధించిన ఒక పవర్ఫుల్ గ్లింప్స్ విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్న ఈ సినిమాతో బుచ్చిబాబు, చరణ్ పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడమే ఆటే నా పొగరు.